సో ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జేఈ మెయిన్స్ రాసి ఉన్నారు అండ్ అలాగే క్వాలిఫై ఉన్నారు, మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నారు. జేఈ అడ్వాన్స్ వెళ్తున్నారు కాబట్టి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని అయితే నేను ఆశిస్తున్నాను. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని టిప్స్ అయితే డెఫినెట్గా నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయిన తర్వాత జోసా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ మీకు కావాలి అంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. మీరు నాతో మాట్లాడి కౌన్సిలింగ్ లో మంచి ఆప్షన్స్ పెట్టుకొని మంచి సీట్ సాధించాలి అంటే మన మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. కేవలం 1500 రూపాయలతో మీరు 9949088091 అనేటువంటి మొబైల్ నంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకైతే వీడియో యొక్క లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసి అందులో ఉన్న డీటెయిల్స్ కి అయితే మీరు ఫోన్ పే గూగుల్ పే చేసి 1500 రూపాయలు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసే అదే మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ర్యాంక్ డీటెయిల్స్ పెట్టండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు మీ ర్యాంక్కి ఎక్కడెక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో మీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్ ఏమేం చేయాలి ఏం చేయకూడదో చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయిపోయేంత వరకు మీతో అయితే నేను టచ్లో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా జోసాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. జేఈ అడ్వాన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ టిప్స్లోకి అయితే వెళ్దాం. హలో హాయ్ స్టూడెంట్స్, రేపు దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి జేఈ అడ్వాన్స్ పరీక్షకు సంబంధించి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి కొన్ని టిప్స్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా ఇచ్చేటువంటి ఫస్ట్ టిప్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పైన మీకు ఖచ్చితమైనటువంటి అవగాహన అయితే కలిగి ఉండాల్సింది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కువ నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో ఈ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి. ఏ సెక్షన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే మొదలు పెడుతున్నారో ఆ పర్టికులర్ సెక్షన్కి సంబంధించి అది సింగిల్ ఆన్సర్ టైపా మల్టిపుల్ ఆన్సర్ టైపా అనేది ఖచ్చితంగా చూసుకొని ఈ మల్టిపుల్ టైప్ ఆఫ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా సో పార్షియల్ టైప్ ఆఫ్ మార్క్స్ స్కీమింగ్ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పైన మళ్ళీ ఒకసారి ఫోకస్ గా ఈ నైటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా కేర్ఫుల్ గా అన్ని కూడా చదవండి. ఇన్స్ట్రక్షన్ చదవకుండా నాకు అన్ని తెలుసులే అనుకుని మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మీరు రాసేటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రశ్నలు మీరు చేయగలుగుతున్నారో వాటిని ఖచ్చితంగా సాల్వ్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. గెస్సింగ్ మాత్రం చేయకండి. మీరు ప్రాక్టీస్ చేసినటువంటి టాపిక్స్ నుంచి అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి. గెస్ చేసి మాత్రం ఆన్సర్స్ పెట్టకండి. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా క్వశ్చన్ సాల్వింగ్లో స్టక్ అయిపోతే మాత్రం దాని గురించి పోరాడుతూ ఉండకండి. ఖచ్చితంగా దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి. మీరు ఎగ్జామ్ రాసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ చేసి ఆన్సర్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫిక్స్డ్ మైండ్ అనేది తీసివేయండి. డోంట్ గో విత్ ఫిక్స్డ్ మైండ్. అంటే నేను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి లేదా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఇంత ర్యాంక్ రావాలి అనేటువంటి ఫిక్స్డ్ మైండ్ అయితే తీసివేయండి. పర్ఫెక్ట్గా మీరు మీ యొక్క ఏదైతే మీ లెవెల్ ఆఫ్ బెస్ట్ ఉందో దాన్ని అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇలా ఫిక్స్డ్ మైండ్తో వెళ్ళడం వల్ల మనలో కొంత ఇన్ఫీరియారిటీ అనేది రావచ్చు. క్వశ్చన్ పేపర్ చూడగానే కొంత ఫంక్ అయిపోవచ్చు మనం. కాబట్టి ఫిక్స్డ్ మైండ్స్ అనేవి తీసేయండి. మీరు మీ బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది మీ కెరీర్ బెస్ట్ అయ్యేదానికి అవకాశం కూడా ఉంటుంది. అండ్ తర్వాత నేను ఇచ్చేటువంటి ఫిఫ్త్ టిప్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ విషయంలో ఏ సబ్జెక్టు ముందు స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్టు వెనక స్టార్ట్ చేయాలి అనేటువంటి కొంత గందరగోళానికి అయితే గురవుతూ ఉంటారు. సో దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అయితే టైం మేనేజ్మెంట్ గురించి ఆలోచించవచ్చు. లిమిటెడ్ టాపిక్స్ ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అయితే డెఫినెట్గా మీకు ఏదైతే ఈజీగా అనిపించిందో ఆ సబ్జెక్టుకి సంబంధించి మీరు స్టార్ట్ చేసి ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ఆన్సర్స్ పెట్టండి. మెయిన్స్లో లాగా గెస్సింగ్ ఆన్సర్స్ పెట్టకండి. ఎంసెట్లో లాగా ఏదో ఒకటి మాత్రం అసలు పెట్టకండి. ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్స్ మాత్రమే ట్రై చేయండి. మీకు తెలుసు కట్ ఆఫ్స్ వచ్చేసి ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉండాలి అండ్ అగ్రిగేట్ మార్క్స్ కూడా ఉండాలి. దీనికి సంబంధించి మీ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తాయి మీకు కట్ ఆఫ్ అనేది రీచ్ అవుతాను ఒక అవగాహన అయితే కలిగి ఉండండి. బట్ అన్ని మార్కులు రీచ్ అవ్వాలి కాబట్టి అన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేస్తాను అనే ప్రయత్నం అయితే చేయకండి. ఆ కట్ ఆఫ్స్ అనేవి ఆ పర్టికులర్ ఇయర్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్. ఈ ఇయర్ మారొచ్చు. మీరైతే లాస్ట్ ఇయర్ లాగే రావాలి కదా, ఈ నేను కౌంట్ చేసుకుంటే నాకు 88 రావట్లేదు, 77 రావట్లేదు, 43 రావట్లేదు అనేది అలా ఫిక్స్ అయిపోయి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్ చేయకండి. క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఉంటే ఆ అగ్రిగేట్ మార్క్స్ కూడా డెఫినెట్గా తగ్గుతుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరైతే ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయండి. అండ్ పేపర్ 1 పేపర్ 2 పేపర్ 1 రాసిన తర్వాత మీకు కొంత రివ్యూ తెలుస్తుంది. అండ్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది మీరు అటెంప్ట్ ఎలా చేశారు అనేది. ఆ తర్వాత పేపర్ 1కి సంబంధించిన డిస్కషన్ అనేది పేపర్ 2కు ఉన్నటువంటి గ్యాప్లు అస్సలు చేయకండి.
మీరు ఏదైతే ఫస్ట్ పేపర్ రాస్తారో ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ తర్వాత మీరు సెకండ్ పేపర్కి వెళ్తారు కాబట్టి ఈ బ్రేక్లో డిఫరెంట్ స్టూడెంట్స్తో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరైతే పేపర్ని డిస్కస్ చేయకండి. అండ్ ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎలాంటి సోషల్ మీడియాలో కానీ ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే అస్సలు చూడకండి. మీరు ఎంతో కొంత డిసప్పాయింట్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ పేపర్ కూడా మంచి ఇంటెన్షన్తో మార్నింగ్ సెషన్లో ఏదైతే ఇంటెన్షన్తో అటెంప్ట్ చేస్తున్నారో ఆఫ్టర్నూన్ సెషన్ కూడా అదే ఇంటెన్షన్తో మీరైతే అటెంప్ట్ చేయండి. మీ కెరీర్ లెవెల్ బెస్ట్ని అయితే అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ నెగిటివ్ మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రం అస్సలు గెస్ చేయొద్దు. నెగిటివ్ మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని గెస్ చేయకుండా మీకు ఆన్సర్ తెలిసి ప్రాక్టీస్ చేస్తే అండ్ లేదా సాల్వ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్స్ని మాత్రమే అక్కడ పెట్టండి. ఇది అవుతుందేమో అని చెప్పేసి 99% అవుతుందేమో అని గెస్ ఉన్నా సరే మీరు దానికి వెళ్ళకుండా ఉండటమే బెటర్. ఏవైతే నెగిటివ్ మార్కింగ్ లేనటువంటి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ మాత్రం కంప్లీట్గా అటెంప్ట్ చేయండి. అండ్ ఫైనల్గా మీరైతే పాజిటివ్ మైండ్తో ఉండండి. బీ పాజిటివ్, బీ పేషెన్స్ అండ్ బీ స్ట్రాంగ్, బీ స్ట్రెంగ్త్. ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివ్తో ఉండండి. డెఫినెట్గా మీరు కష్టపడిన దానికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయిన తర్వాత జోసా మెంటర్షిప్కి సంబంధించి మన ఛానల్లో నేను ఇచ్చేటువంటి మెంటర్షిప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మెంటర్షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.